నమస్తే వెల్కమ్ టు లోకల్ న్యూస్ నేను గ్రేసి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం పిడుగురాలలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం మాట మీద నిలబడని చంద్రబాబు అధికారంలో ఉన్నాడన్న కాసు మహేష్ రెడ్డి ఏపీలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు జన హృదయ నేత డాక్టర్ వైఎస్ఆర్ అని కొనియాడిన పలువురు జన్నారంలో బొజ్జు పటేల్ మార్నింగ్ వాక్ ప్రజా సమస్యను తెలుసుకున్న ఎమ్మెల్యే తూర్పు గోదావరి జిల్లాలో సత్యసాయి సిబ్బంది ఆందోళన 19 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన నంద్యాలలో విఆర్ఓ చేతివాటం రైతు సంతకం ఫోర్జరీ పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పాల్గొన్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అనే వైఎస్ రాజశేఖర్ జయంతి నాడు అసలు మాట మీద నిలబడిన చంద్రబాబు అధికారంలో ఉన్నాడని అన్నారు. నేడు గ్రామాల్లో పోలీసులను అడ్డుపెట్టుకుని వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఖచ్చితంగా 4 ఏళ్ల తర్వాత వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అక్రమంగా కేసులు పెట్టడం, చాటును పోయి పెట్టడం, సిఏల చేత ఎస్ఐల చేత కొట్టియటం చూసాము. ఈ సంవత్సరంలో చాలా చూసాం. నా చిన్నప్పటి నుంచి బాంబు దాడులు చూసాం, బాంబు సంస్కృతి చూసాం, రిగ్గింగ్లు చూసాం, అన్నీ ఎదుర్కొన్నాం. కానీ ఏ రోజు కూడా పోలీసులు అడ్డం పెట్టుకొని తెలుగుదేశం కొట్టించిన దాఖలా చూడ 2014 నుంచి 19 కొన్ని చూశాను, ఇప్పుడు ఎక్కువ చూస్తున్నా. ఒకటే చెప్తున్నా మీ బిడ్డగా, రేపు అధికారం వస్తుంది. 4 సంవత్సరాల్లో రాకుండా ఉండేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కాకుండా ఆపే దమ్మున నాయకుడు భారతదేశంలో లేడు. వచ్చిన వెంటనే మీ మీద అక్రమ కేసు పెట్టిన అధికారి కావచ్చు, ఎందుకంటే తెలుగుదేశం నాయకులు అందరు నన్ను ఉన్నారు దాంట్లో 10-20% మంది దొంగ కేసులు పెట్టిన వాళ్ళు. వాళ్ళ సంగతి నా వరకెందుకు, మీరే చూసుకుంటారు. పరిగెత్తి ఇచ్చి తంటారు. రేపు తెలుగుదేశం వేరేగా ఉంటుంది. కానీ మీ మీద అక్రమ కేసు పెట్టిన అధికారులు కానీ, మీ మీద చేసిన అధికారులు కానీ ఖచ్చితంగా కేసు పెట్టి అదే పోలీస్ స్టేషన్ లాకప్లో వేసేటట్టు చేస్తాడు మీ బిడ్డ కాసు మహేష్ రెడ్డి. గుర్తు పెట్టుకోండి సోదరులారా. ఇప్పటికే అనేక కేసులు పెట్టాం. ఎక్కడ అన్యాయం జరిగినా గలమెత్తుతున్నాం. చేతనైనంత వరకు అన్ని చేస్తున్నామని నేను చెప్పలేను, ఎందుకంటే పాపం చాలా మంది దెబ్బలు తిన్నోళ్ళు కూడా భయంతో ముందుకు రావట్లా. వాళ్ళకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన హృదయ నేత అని వైసీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి కొనియాడారు. వైఎస్ఆర్ భౌతికంగా లేకపోయినా అందరి హృదయాల్లో బతికే ఉన్నారని తెలిపారు. అనంతపురంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వైసీపీ యువజన విభాగం అనంతపురం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని అనంత వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. రెడ్డి గారి 76వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. జన హృదయ నేత, అందరి యొక్క మనసుల్ని గెలుచుకున్నవాడు, స్థిరస్థాయిగా భౌతికంగా లేకపోయినా కూడా, ఈరోజు ప్రజల మధ్య లేకపోయినా కూడా అందరి హృదయాల్లో చిరస్థాయి కూడా నిలిచిపోయినాడు. ఆయన చేసిన మంచి కార్యక్రమాల వల్ల ఆయన కూడా ఈ రాష్ట్రానికి భవిష్యత్తు తరాలను కూడా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అనేకమైన చర్యలు తీసుకున్న దాని వల్ల ఈరోజు కూడా పెద్ద ఎత్తున కూడా జన హృదయ నేత కూడా అందరూ కూడా పిలుచుకుంటారు. ఈ పొద్దు కూడా కొలుచుకుంటారు. 17 సంవత్సరాలు అయితే ఆయన మన మధ్య లేకపోయినా ఈరోజు కూడా అందరి హృదయాల్లో కూడా ఉన్నాడు. కూడా ముఖ్యంగా అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత అతను ఆచరించిన విధానం కానీ, ప్రజలను ప్రేమించిన విధానం కానీ, హృదయానికంటే ఒక చిత్తశుద్ధితో కొన్ని పథకాలు కూడా రూపొందించి ఈ రాష్ట్రంలో
దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి వేడుకలను పర్చూరులో అభిమానులు ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ గాదే మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పక్కనే ఉన్న వంగవీటి రంగ, అంబేద్కర్ విగ్రహాలకు కూడా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రజా సమస్యలను దగ్గర నుండి చూసి వాటికి పరిష్కార మార్గాలు చూపడం కోసం మార్నింగ్ వాక్ కార్యక్రమాన్ని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ చేపట్టారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ప్రజా సమస్యలు నేరుగా తెలుసుకోవడానికి మార్నింగ్ వాక్ నిర్వహించారు. ప్రజల వద్దకు వెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుంటూ ఇందిరమ్మ ఇల్లు రాని వారికి, అర్హులైన వారికి అందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటూ నిరంతరం ప్రజా శ్రేయస్సు కోసం కృషి చేస్తోందని, సీఎం రేవంత్ రెడ్డి అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం చేస్తారని అన్నారు. మార్నింగ్ వాక్ చేశాను. ఆ రూట్లో డ్రైనేజ్ వ్యవస్థ బాగోలేకపోవడం, అంటే పిచ్చి ముక్కలు అంతే చాలా సంవత్సరాల క్రితం కట్టిన చిన్న చిన్న నాలుగు ఉండడంతో పాటు అదేవిధంగా చాలా చోట్ల సీసీ రోడ్లు లేవు. నేను ఫోన్కల్ కావచ్చు, జనరం కావచ్చు, ఓల్డ్ ఫోన్కల్ కావచ్చు, ప్రతి వాడవాడని కూడా తిరిగి అన్నీ కూడా ప్రత్యక్షంగా చూసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా కొంతమంది పేదవాళ్ళకి ఇళ్ళని కూడా గుర్తించడం అనేది జరిగింది. నిజంగా అట్లాంటి పేదవాళ్ళకు కూడా మనం ఇప్పుడు త్వరలోనే మనం ఇల్లు ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఇల్లు లాని పేదవాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. అదేవిధంగా చాలా ఇళ్ళపై నుంచి కరెంట్ వెళ్తుంది. అదేవిధంగా పాత ఐరన్ పోల్స్ ఉన్నాయి. అదేవిధంగా మేము జన్నారం ఏరియాలో వెళ్ళినాం. ఆ ఏరియాలో అయితే అసలు సీసీ రోడ్లే లేవు. ఏదైతే జన్నారం ఆ ఏరియాలో మొత్తం కూడా నూతనంగా సీసీ రోడ్లు వేస్తాం. అదేవిధంగా కరెంట్ పోల్స్ కూడా లేనటువంటి పరిస్థితి. కాబట్టి నేను ప్రత్యక్షంగా ఈరోజు జన్నారం టౌన్లో తిరిగి చూసేస్తే చాలా రకాలుగా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. నేను ఇంతకుముందు అనేక సార్లు అనేక ప్రాంతాల్లో నిధులు శాంక్షన్ చేసినప్పటికీ ఇంకా చాలా మినిమం ఇంత లేదని కూడా ఇప్పుడు జన్నారం నేను తిరిగిన ఏరియా అంతా కూడా మొత్తం కలుగుతారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులో ట్రాక్టర్ యజమానుల సమ్మెకు బీజేపీ పార్టీ మద్దతు తెలిపింది. గోదావరిలో ఇసుక క్వారీ ఏర్పాటు చేయాలని 2 రోజులుగా ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు చేస్తున్న సమ్మెకు మద్దతుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం స్పందించి ట్రాక్టర్ యజమానులకు, డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. పట్టుకొని వస్తే ఈ కర్రెట్ ఇసుక, మట్టి ఇసుక నేనేం చేసుకోవాలన్నా అని చెప్పి వాపస్ పంపిస్తా ఉన్నారు. ఎవరైతే యజమానులు కొనుక్కుంటా ఉన్నారు అక్కడ అంతకన్నా మంచి ఇసుక ఈ టీఎస్ఎండిసి వాళ్ళు ఇస్తలేరు. కాబట్టి తెల్లూరుకు తలాపున గోదావరి ఉన్నది. ఈ గోదావరి నుంచి హైదరాబాద్ పోతుంది, బాంబేకు పోతుంది, కరీంనగర్కు పోతుంది, ప్రతి ఊరికి పోతుంది ఇక్కడ నుంచి ఇసుక. కానీ మా చెన్నూరు ప్రాంత ప్రజలకు మాత్రం గోదావరి ఇసుక ఉండదు. ఎవరికన్నా కావాలంటే టీఎస్ఎండిసి ఇసుక ఇవాళ 1500కి ఇస్తే, ఎవరికన్నా కావాలంటే కొందరు మంది బ్రోకర్లను సంప్రదిస్తే 3000 నుంచి 4000 రూపాయలు తీసుకొని ఇవాళ ఇసుక ఇస్తా ఉన్నారు మరి స్లాబులు పోసుకోవడానికి. ఇది సరైనటువంటి విధానం కాదు. భారతీయ జనతా పార్టీ ఇంతకు ముందు కూడా డిమాండ్ చేసింది అనేక సార్లు. మీరు చెన్నూరు ప్రాంత ప్రజలకు ఉపయోగం కోసమని గోదావరి లోపల ఇసుక రీచ్ ఏర్పాటు చేయాలి. మీరు 1400 రూపాయలకు ఇసుక అక్కడ టీఎస్ఎండిసి ద్వారా బతుకమ్మ వాగిలేస్తూ ఉన్నారు. 2000 రూపాయలు తీసుకోండి రాయా, మిమ్మల్ని అద్దంటలేం కదా, లీగల్ గా ఇయ్యండి రాయా. దొంగతనాల కొందరికి మాత్రమే ఎందుకు అనుమతి ఇవ్వాలయా? ఇక్కడ ప్రజలు 4000 రూపాయలు, 5000 రూపాయలు ఎందుకు పెట్టానయా? మేము పోయి అక్కడ రాపరిపల్లిలో అర్జునుకుంటున్న ఉసుక తెచ్చుకుంటే దానికి లారీ కావాలి. ఆ లారీ తెస్తే ఈ చెన్నూరు ఊర్లో ఉన్నటువంటి గల్లీలలో తిరిగే పరిస్థితి లేదు. ఇసుక ఇవ్వాలని చెప్పి గత 4-5 సంవత్సరాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఏదైతే ట్రాక్టర్ యజమానుల నాణ్యమైన ఇలా జైపూర్ లోపల గోదావరి ఇసుక రీచ్ ఉన్నది, మంచిర్యాల లోపల గోదావరి ఇసుక రీచ్. మేము చెన్నూరు ప్రజలు ఏం పాపం చేసినామయ్యా? మేము దేనికి అక్కర్రా మనే, మాకు ఉన్నటువంటి ఏకైక ఆస్తి గోదావరి ఇసుక అనుకున్నాం మేము ఇన్ని రోజులు. కానీ ఆ ఇసుక కూడా ఇయ్యాల మాకు దిక్కు లేకుండా పోయింది. ఆ ఇసుక
అల్లూరి సీతారామరాజు జిల్లా విఆర్పురం మండలం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. రేకపల్లి ప్రధాన కూడలి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి నిరసన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వలన నిర్వాసితులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులకు R&R ప్యాకేజీ అమలు చేయలేదని నిరసన వ్యక్తం చేశారు. పునరావాస కాలనీల నిర్మాణ పనులు పూర్తి కాకుండానే గ్రామాలు ఖాళీ చేయాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. అటు కొల్లూరు కొందూరు వరకు ఒక రకమైన సమస్య ఉంది. 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులకి R&R గానీ ప్యాకేజీ గానీ దక్కకుండా పోతా ఉంది. గ్రామాలు ఖాళీ చేసే నాటికి ఈ యొక్క అధికారులు గానీ ప్రభుత్వానికి గానీ ఎప్పుడు ప్రాజెక్ట్ అవుద్దో తెలియదు, ఎప్పుడు గ్రామాలు ఖాళీ చేస్తారో తెలియదు, ఎప్పుడు పునరావాసం కల్పిస్తారో తెలియదు. కానీ 2017 నోటిఫికేషన్ ఇచ్చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి యువతి యువకులు మొత్తం కూడా R&R కలగకుండా పునరావాసం కల్పించకుండా చాలా నష్టదాయకం చేశారు. గత ప్రభుత్వం అదే పని చేసింది. ఈ ప్రభుత్వం అయినా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సమస్య మీద స్పందిస్తుందేమో అని చెప్పేసి ఎదురు చూసాం. ఈ సంవత్సర కాలం అయినా సరే నిర్వాసితుల్ని పునరావాసం కాకపోయినా 28 రకాల వస్తువులు అక్కడ కల్పించకపోయినా మీరు మునుగుతారు కాబట్టి వెళ్ళమని చెప్తున్నారు తప్పితే 18 సంవత్సరాలు నిండిన యువత యువకుల గురించి ఒక్క మాట మాట్లాడట్లే. ఇదే రేకపల్లి సెంటర్ లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక మాట ఇచ్చారు. ఆ రోజు ఖచ్చితంగా 18 సంవత్సరాలు నిండిన యువత యువకులు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో సత్యసాయి సిబ్బంది ఆందోళన చేపట్టారు. 19 నెలలుగా తమకు జీతాలు ఇవ్వడం లేదంటూ పురుషోత్తపట్నం పంపింగ్ స్కీమ్ సత్యసాయి కార్మికులు రోడ్డెక్కారు. తమకు జీతాలు, ఆరోగ్య భద్రత కల్పించే వరకు నిరసనలు ఆపేదే లేదని డిమాండ్ చేశారు. కనీసం కార్మిక బీమా కానీ మా జీవితాలకు బీమా కూడా లేదు. పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఏం చేయాలనే పరిస్థితి కూడా అగమ్య గోచరం అయిపోయింది మా పరిస్థితి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ హామీలు ఇస్తున్నారు. హామీలు ఇచ్చినప్పుడు ఒక నెల జీతం ఇచ్చి మళ్ళీ గడువు అడుగుతున్నారు. గడువు పూర్తయిపోయి 2-3 నెలలైనా సరే మనం పట్టించుకునే పరిస్థితి లేదు. మౌలిక సదుపాయాలైన త్రాగునీరుని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అర్థం కావట్లేదు. ప్రతి విషయాల్లో కూడా బ్రహ్మాండంగా నడిపించేటువంటి మన డిప్యూటీ సీఎం గారు మా విషయం గ్రామీణ నీటి సరఫరా భాగమైనటువంటి ఆ మంత్రి గారే మా విషయాలను పట్టించుకోకపోవడం మా కర్మ అనుకోవాలో ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. కనీసం ఈ మీడియా మిత్రుల ద్వారా మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి చేరవేసి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము విధులు బహిష్కరించకుండానే తాగునీరు ఇస్తూ కూడా మేము ఇలా నడుస్తున్నాం. కానీ దిక్కులేని పరిస్థితిలో మేము విధులు బహిష్కరించి మేము గోకవరం నుంచి సుమారు 30 కిలోమీటర్ల పాదయాత్ర చేసుకుంటాం. తమకు బదిలీల విషయంలో అన్యాయం జరిగిందని గుంటూరు ఎస్పీ కార్యాలయం వద్ద సచివాలయ మహిళా పోలీసులు ఆందోళన చేపట్టారు. జీవో ప్రకారం ఇవ్వకుండా, కౌన్సిలింగ్ చేయకుండా పోస్టింగ్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీలు ఉన్న చోట ఇవ్వకుండా అర్బన్లో ఉన్న వారికి రూరల్ ప్రాంతాల్లో పోస్టింగ్ వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యారీయింగ్ సార్, 3rd మంత్ ప్రెగ్నెంట్. నేను అడిగితే తీసుకెళ్ళి చిలుకలూరుపేట కావూరులో వేశారు సార్. నాకు 45 కిలోమీటర్స్ జర్నీ వస్తుంది సార్. మా హస్బెండ్ ఇక్కడ నుంచి తుళ్ళూరు హైకోర్టులో వర్క్ చేస్తారు సార్. నన్ను ఇటు సైడు, మా హస్బెండ్ అటు సైడు వేశారు సార్. నేను అడిగిన ఆప్షన్స్లో నాకు ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అర్బన్ అడిగాను సార్, గుంటూరు అర్బన్లోనే అడిగాను. డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు సార్ ఇంటి దగ్గర, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని గుంటూరులోనే ఉంటున్నాం. నాకు గుంటూరు అర్బన్లోనే కావాలి సార్. అర్బన్ టు అర్బన్, వార్డ్ టు వార్డే ట్రాన్స్ఫర్లు జరగాలి సార్. జరిగిన ట్రాన్స్ఫర్లన్నీ ట్రాన్స్పరెంట్గా జరగలేదు సార్. నేను 2nd టైం క్యారీయింగ్ సార్, 3rd మంత్ ప్రెగ్నెంట్. నేను అడిగితే తీసుకెళ్ళి చిలుకలూరుపేట కావూరులో వేశారు సార్. నాకు 45 కిలోమీటర్స్ జర్నీ వస్తుంది సార్. మా హస్బెండ్ ఇక్కడ నుంచి తుళ్ళూరు హైకోర్టులో వర్క్ చేస్తారు సార్. నన్ను ఇటు సైడు, మా హస్బెండ్ అటు సైడు వేశారు సార్. నేను అడిగిన ఆప్షన్స్లో నాకు ఒక్క ఆప్షన్ కూడా ఇవ్వలేదు. అర్బన్ అడిగాను సార్, గుంటూరు అర్బన్లోనే అడిగాను. డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు సార్ ఇంటి దగ్గర, వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకని గుంటూరులోనే ఉంటున్నాం. నాకు గుంటూరు అర్బన్లోనే కావాలి సార్. అర్బన్ టు అర్బన్, వార్డ్ టు వార్డే ట్రాన్స్ఫర్లు జరగాలి. నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని పండ్లపురం గ్రామానికి చెందిన బుర్రా శేఖర్ అనే రైతు సంతకన్ను వీఆర్ఓ నాగేశ్వరరావు ఫోర్జరీ చేశారు. వీఆర్ఓ నాగేశ్వరరావు ఫోర్జరీ చేసినట్టు తెలియడంతో బాధితుడు వాగ్వాదానికి దిగాడు. బనగానపల్లె పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఓ నాగేశ్వరరావును ఫోర్జరీ సంతకం ఎందుకు చేశారని నిలదీశారు. ఈ సందర్భంగా రైతు శేఖర్ మాట్లాడుతూ పాసు పుస్తకం కోసం దాదాపు నెల రోజుల నుంచి తిరుగుతున్నానని, పాసు పుస్తకం ఇవ్వడానికి 20,000 లంచం అడిగారని, లంచం అడిగినదే కాక తనకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలు చేశారని అన్నారు. ఇటువంటి అధికారులపై తక్షణమే చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
మంగాపంలో 2 ఎకరాల 80 సెంట్లు పొలం ఉండే. నా కొడుకు రిజిస్ట్రేషన్ చేయించిన తర్వాత పాస్బుక్ నా కొడుకు అప్లై చేసినాడు పోయిన నెల 2వ తారీఖు. 2వ తారీఖు అప్లై చేస్తే నెల రోజుల నుండి ఇంతవరకు పాస్బుక్ ఇవ్వలేదు. ఆఫీసులో ఖర్చులు కానీ 20,000 డబ్బులు డిమాండ్ చేసినాడు. విఆర్ఓ పర్లాపురానికి విఆర్ఓ 20,000 ఇచ్చేంత వరకు చేయనని దాన్ని ఇప్పుడు ఏం చేసినాడంటే సుతల్పూర్ కిందనే రిజెక్ట్ చేసినాడు సార్ డబ్బులు. మేము ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అన్నీ పెట్టినాం. అదే సర్వే నెంబర్కు 5/2 సర్వే నెంబర్కు మా అన్న కొడుకు అదే సర్వే నెంబర్లో పాస్బుక్ ఇచ్చినారు. అది ఆన్లైన్లో అయ్యింది, అన్నీ అయినాయి. మా దానికి ఎందుకు కాదు సార్? డబ్బులు ఇవ్వలేదని కదా ఈ విధంగా. ములుగు జిల్లా ఏటూరు నాగారంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు ఎలాంటి లాభం చేకూరలేదని వారు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో రైతులకు రైతు రుణమాఫీ, రైతు బంధు, ఉచిత బస్సు ప్రయాణం, అలాగే ఇందిరమ్మ ఇల్లు, ప్రతి పేద ఇంటికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మన్నన పొందిందని తెలిపారు. ప్రతి నిరుపేదైన పేదవాడికి ఇండ్లు వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ 100% చేస్తుంది. ఫస్ట్గా ఆన్లైన్లో సెల్లుతోని ప్రతి ఒక్కరి పురుషను మరి ఇక్కడున్న అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు కానీ వివిధ శాఖలకు చెందిన అధికారులు కానీ సర్వే చేయడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ లిస్టు వచ్చినాక మళ్ళీ గెస్టడీ అధికారితోని సర్వే చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మరి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు కాకులమరి లక్ష్మణరావు గారు అంటారు, ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి అంటారు. వాస్తవం వాళ్ళందరూ పేదోళ్ళు, అటు కూడా తీయండి మీరు ఒకసారి చూడండి. ప్రతి ఒక్కరికి నిరుపేదకే వచ్చినాయి. దాంట్లో ఈ అధికారులు సర్వే చేసే క్రమంలో L1, L2, L3 కింద 3 విభాగాలుగా మరి ఒక్కొక్క నిరుపేదను మరి విభజించడం జరిగింది. అదేవిధంగా గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా మా మంత్రివర్యులు ఫిర్యాదు చేస్తే అనర్హునిగా ఇల్లు తీసేసి పేదవాడికి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరులో ఎరువులు లేక రైతులు ధర్నా నిర్వహించారు. వారం రోజులుగా మండల రైతులకు ఎరువులు సరఫరా లేకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తమకు యూరియా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బాధపడుతున్నారు. నా పేరు కుమరసుమిత్ర. ఇక్కడ సొసైటీలో డైరెక్టర్ ఉన్నా. ఇన్ని రోజుల నుండి వారం రోజుల నుండి వస్తున్నారు, పోతున్నారు. అచ్చింది లోడ్ ఎక్కడ పోతుందో ఏమో రైతులు అందరూ బాధపడుతున్నారు. కాబట్టి మేము రోడ్డు మీద కూర్చున్నాం. దయచేసి మా వల్ల మీరు సహకరించాలని కోరుకుంటున్నాం సార్. ఎవరైనా కానీ కలెక్టర్ కానీ పిఓ కానీ ఎవరైనా, మా అదృష్టం ఇట్లా ఉన్నది. ఎన్ని రోజులు ఇక్కడ పని వదిలి పెట్టి వస్తారు రైతులు. ఆ రైతుల కోసం ఇంత రోడ్డు మీద కూర్చున్నాం. మాకు యూరియా కావాలి. మాకు మంచిర్యాల జిల్లా చెన్నూరులో బతుకమ్మ వాగు సమీపాన పాడైపోయిన రోడ్డును మరమ్మతులు చేపట్టారు సిఐ దేవేంద్రరావు. ఈ సందర్భంగా వాహనదారులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు వహించారు పోలీసులు. దీంతో పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. విద్యా సంస్థల సమీపంలో పాన్ షాపులు, కిరాణా షాపులపై ఆపరేషన్ షేప్ క్యాంపస్ జోన్ పేరుతో దాడులు నిర్వహించడం జరిగిందని నందిగామ ఏసీపీ తిలక్ అన్నారు. ఈ క్రమంలో నందిగామ పట్టణంలోని శ్రీ విద్యా స్కూల్కి ఎదురుగా ఉన్న దుకాణంలో తనిఖీలు నిర్వహించారు. సుమారు ₹1,00,000 విలువ చేసే స్వదేశీ సిగరెట్లు, పలు రకాల విదేశీ సువాసనతో కూడిన సిగరెట్లను గుర్తించి అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు. అయిందా? ఒక నిమిషం. అనంతపురం జిల్లా రాయదుర్గం ప్రాంతంలో విక్రయిస్తున్న సొమ్ము చేసుకుంటున్న దుండగులను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. రైల్వే స్టేషన్ సమీపంలో 10 మందిని అరెస్టు చేసినట్లు సిఐ జయనాయక్ తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరంతా ముఠాగా ఏర్పడి సులువుగా డబ్బు సంపాదించాలనే దురాశతో గంజాయిని విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.
కళ్యాణదుర్గం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయదుర్గ పట్టణ సిఐ నేను నా సిబ్బంది కలిసి గంజాయి పైన రాబడిన సమాచారం మేరకు అనంతపురము మరియు కళ్యాణదుర్గము ఆత్మకూరు ఏరియా సంబంధించినటువంటి 10 మంది వ్యక్తులు బళ్ళారి నుండి అక్రమంగా గంజాయిని కొని ఇక్కడికి వచ్చి వాటిని పొట్లాలుగా ఏర్పాటు చేసుకొని అది గ్రామాల్లో మరి కాలేజీ దగ్గర ప్రాంతాల్లో 10 గ్రాములుగా ప్యాకెట్స్ చేసి 800 రూపాయల చొప్పున అమ్ముకోవడానికి వాళ్ళు తయారు చేసుకున్నారు. దాంతో భాగంగా మా సమాచారం జరిగింది. సమాచారం భాగంగా అనేకలు రాయదుర్గం రైల్వే బ్రిడ్జి వద్ద ఈ 10 మందిని పెద్ద మనుషుల సమక్షంలో అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద ఉన్న 1 కిలో 700 గ్రాముల గంజాయి పొట్లాలను సీజ్ చేశాం. అలాగే వారు ఉపయోగించినటువంటి సెల్ ఫోన్స్ కూడా సీజ్ చేసుకోవడం జరిగింది. వారిని ఈ దినం అరెస్ట్ చేసి రాయదుర్గం మేజిస్ట్రేట్ గారి దగ్గర రిమాండ్ నిమిత్తం పంపడం జరిగింది. కళ్యాణదుర్గం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో రాయదుర్గ పట్టణ సిఐ నేను నా సిబ్బంది కలిసి గంజాయి పైన రాబడిన సమాచారం మేరకు అనంతపురము మరియు కళ్యాణదుర్గము అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరగడంతో కొనగనహల్లి గ్రామ సర్పంచ్కు తీవ్ర గాయాలయ్యాయి. బళ్ళారి నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 2 గ్రామాల్లో డీఎస్పీ రవిబాబు పికెటింగ్ నిర్వహించారు. దీంతో ఆ గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బొమ్మనహాల్ మండలం కొలగనహల్లి గ్రామానికి చెందిన అనంతరాజు అనే వ్యక్తి మైలాపురం గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి ఇంటికి నిన్న రాత్రి రావటం జరిగింది. 8:30-9 గంటల ప్రాంతంలో అతని ఇంటికి రావటంతో ఆమె నారాయణ రెడ్డి బంధువులైన లోకేష్ రెడ్డి, విజయ్ కుమార్ రెడ్డి వీళ్ళు అతనికి బంధువులు. వీళ్ళు ఆమె ఇంటికి వెళ్ళి అక్కడ గొడవ పడటం జరిగింది. గొడవపడి అనంతరాజును కట్టెతో కొట్టడం జరిగింది. కొట్టడం జరగటంతో అతనికి తల మీద గాయమైంది. ఆ తర్వాత ఈ అనంతరాజు కొలగనహల్లి గ్రామానికి వెళ్ళి సుమారు ఒక 50 మందిని తన జనాన్ని వేసుకొని వచ్చి లోకేష్ రెడ్డి ఇంటి మీదకి వచ్చి ఇంటిలోనికి చొరబడి ఇంటిలోని సామాన్లన్నీ పగలగొట్టి గడ్డివామి తగలబెట్టి 2 మోటార్ సైకిళ్ళు. 4 యువకులు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుని కారులో తిరిగి వెళ్తుండగా అనంతపురం జిల్లా బూదగవి వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాష్ట్రం శివగావులోని అహ్మదానగర్కు చెందిన 4 యువకులు తిరుపతి నుంచి వస్తుండగా జాతీయ రహదారిపై కారు అదుపు తప్పి బోల్తా పడింది. అందులో ఉన్న 4లో 3 శ్రీకర్, తుషార్, కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు సుమిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడిని పోలీసులు చికిత్స నిమిత్తం ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈరోజు ప్రమాదంలో కారు నుజ్జైంది. ఇది వాల్టి లోకల్ న్యూస్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.